ఓం సాయిరామ్. శ్రీ సద్గురు సాయిలీలామృతంలోని నేటి పారాయణం. గింజలు లేని ద్రాక్ష పళ్ళు. బొంబాయికి చెక్కిన దక్కర్ అనేవాడు తన దగ్గర పనిచేసే కాకా మహాజని ద్వారా శ్రీ సాయిబాబా గురించి విని ఆయన చేసే అద్భుతాలు చూడాలనే ఉద్దేశంతో కాకాతో కలిసి షిరిడీ చేరాడు. ఇద్దరూ కలిసి మసీదుకు వెళ్ళారు. శ్రీ బాబా దర్బారు తీరుగున్నారు. కాకా శ్రీ సాయికి నమస్కరించి ద్రాక్ష పళ్ళు సమర్పించుకున్నాడు. తక్షణమే శ్రీ బాబా వాటిని దర్బారులో అందరికీ పంచమని ఆదేశించారు. ఆ పంపకంలో దక్కరికి కూడా కొన్ని పళ్ళు ముట్టాయి. కానీ కడిగి శుభ్రం చేయని వస్తువులు తినవద్దని అతని వైద్యులు గట్టిగా చెప్పడం ఒకటి, తీరా తింటే గింజలను ఎక్కడ పారేయాలా అనే సందేహము ఒకటి. ఈ రెండు దక్కర్ని పీడించసాగాయి. అయినా కూడా శ్రీ బాబా స్వయంగా తినండి మహాత్మా అని ఆదేశించడంతో గబగబా తినేశాడు. ఆ గింజల్ని చేతిలోనికి ఉమ్ముకొని జోబులో వేసుకుంటూ, ఇతనేం సద్గురువు, బొత్తిగా నాకిష్టం లేని పనులు చేయమంటాడేమిటి అని లోపల విసుక్కున్నాడు. అదే తడవుగా శ్రీ సాయి అతనికి మరికొన్ని పండ్లనిచ్చి అవి కూడా తినమని ఆదేశించారు. కానీ దక్కర్ వాటిని తినకుండా అలా చేత్తో పట్టుకొని కూర్చున్నాడు. శ్రీ బాబా ఊరుకోకుండా ఆ పళ్ళను అతడు తినాల్సిందేనని ఒత్తిడి చేయడంతో తినక తప్పలేదు. అద్భుతం! ఈ ద్రాక్ష పళ్ళల్లో అసలు గింజలే లేవు. ఆశ్చర్యపోతూనే దక్కర్ పక్కనున్న వాళ్ళని ప్రశ్నించగా వారందరి పళ్ళలోనూ కూడా గింజలున్నాయని తెలిసింది. దక్కర్ మహాశ్చర్యంతో తన మునకలైపోతూనే శ్రీ సాయి వైపు చూశారు. శ్రీ బాబా మందహాసంతో దక్కర్ వైపుకు అదొకలా చూశారు. ఏమయ్యా దక్కర్ మహాశయ, అద్భుతం చూడాలని వచ్చావు కదా, చూశావా అన్నట్లుగా ఉన్నాయి శ్రీ సాయి చూపులు. శ్రీ సాయి భక్తుల్లో అగ్రగణ్యుల్లో ఒకడైన దేవ్ ప్రారంభంలో ఎన్నో సందేహాలతో ఉండేవాడు. ఆ స్థితిలోనే శ్రీ బాబా దయను పొందేందుకు దగ్గర దారులేవైనా ఉన్నాయా అంటూ అందరినీ విచారణ చేయడం మొదలుపెట్టాడు. చివరగా బాలక్రామ్ అనే భక్తుణ్ణి కలిపి సాయి అనుగ్రహానికి సూక్ష్మ మార్గం చెప్పమని బలవంతం చేస్తుండగా దేవుకు శ్రీ బాబా నుంచి పిలుపు వచ్చింది. ఆదరా బాదరాగా తన ముందుకు వచ్చిన దేవు వైపు గంభీరంగా చూస్తూ, నా గుడ్డ పీలికలెందుకు దొంగతనం చేస్తున్నావు అని ప్రశ్నించారు శ్రీబాబా. తనకే పాపమో తెలియదన్నాడు దేవ్. అయినా శ్రీ సాయి ఊరుకోకుండా, ముసలివాడా, అబద్ధాలాడకు, ఇన్నేళ్ళు మీద పడి కూడా దొంగతనాలు చేస్తున్నావేమిటి అంటూ కసిరి పారవేశాడు. బిత్తరపోయాడు దేవ్. ఆయన అనుగ్రహం కోసం తను ప్రశ్నిస్తుంటే ఆగ్రహిస్తారేమిట్రా బాబు అని పరిపరి విధాలా మదనపడిపోసాగాడు. నిజానికి శ్రీ బాబాకున్న వల్ల ఒక లంగోటి, ఒక పొడవాటి చొక్కా, ఒక అంగోస్త్రం, ఒక తలగుడ్డ, జోలె, వీటిల్లో ఏ ఒక్కటి కూడా దేవుకు అక్కర్లేదు. కానీ బాబా గద్దింపుల కథడు గడగడలాడిపోసాగాడు. ఒక్కొక్క గదుము గదిమితే అతనేమైపోతాడో అనిపించింది కాబోలు. శ్రీ సాయిబాబా రవంత శాంతం వహించి, నేను నీకు జలతారు దుస్తుల్ని ఇద్దామనుకుంటున్నాను, నీకా పాత గుడ్డపీలికలెందుకు అని మృదువుగా అడిగారు. నాకేమీ తెలియదు బాబా అంటూ బోరునమన్నాడు దేవ్. అప్పుడు శ్రీ బాబా అత్యంత అనుగ్రహంతో అతన్ని ఓదారుస్తూ, ఊరుకో, నేను నీ ఎదుటనే ఉన్నాను గదా, నా గురించి వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు? ఆ చాటుమాటు చెవి కొరుక్కుల్లే గుడ్డపీలికల దొంగతనం, భక్తి ఒకటే నా దయకు దగ్గర దారి. అమాయకుడా, నేను కరుణించని ప్రాణి అంటూ ఈ ప్రపంచంలో లేదు. ఆ కరుణ నా భక్తుల యందు ప్రత్యక్షంగానూ ఇతరుల యందు పరోక్షంగానూ ఉంటుంది అంతే అని ఊరడించారు. అంతటితో దేవ్ కుదుటపడి శ్రీ బాబా దీవెనలను పొంది వారికి దక్షిణను సమర్పించుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. అన్నట్లు దక్షిణ అంటే గుర్తుకు వచ్చింది. డబ్బులడిగే వాళ్ళంతా దగాకోరులే అనేది డబ్బే లోకంగా బ్రతికే కొందరి నిశ్చితాభిప్రాయం. అటువంటి వాళ్లకు ఎన్ని నిదర్శనాలు కలిగినా శ్రీ బాబా కపటయోగిలాగానో డాంబికులలాగానో మాత్రమే కనిపిస్తుంటారు. బాబా సన్యాసి కదా, వచ్చిన వాళ్ళని దక్షిణ పేరుతో డబ్బులు అడగడం దేనికి?
కొన్ని వేల రూపాయలు వెనకేసుకున్నాడు అని ఆరోపిస్తుంటారు. ప్రభుత్వానికి ఆయన మీద ఫిర్యాదు కూడా రాసి పంపారు. ప్రభుత్వం పన్నుల శాఖకు చెందిన ఒక క్రైస్తవ వ్యక్తిని శ్రీ బాబా యొక్క ఆదాయాన్ని పరిశీలించవలసిందిగా నియమించింది. అతగాడికి శ్రీ సాయినాథ్ మహారాజ్ వారి ఆదాయం ఎంతటి ఆశ్చర్యం కలిగించిందో ఆ యోగి చంద్రుల ఖర్చు అంతకు రెట్టింపు ఆశ్చర్యం కలిగించింది. ఎంత డబ్బు వసూలైనా ఆయన తన చింకి పాతలకే తప్ప అంగీలకు ఆడంబరాలకు పోలేదు. భిక్ష రూపంలో భక్తులు పెట్టిన బువ్వనే తప్ప పంచభక్ష ప్రమాణాల జోలికి వెళ్ళనే లేదు. శిథిలమైన మసీదులోనే ఆ చౌకబారు చావిడీలోనే తప్ప మేడలు మిద్దెలలో నివసించలేదు. అయినా ఆ గుర్రాలేమిటి, రథమేమిటి, చావిడి ఉత్సవంలో కిరీటమేమిటి, ఇవన్నీ శ్రీ బాబా సంపాదించినవి కావు. రాధాకృష్ణమాయి, మహల్సాపతి వంటి వాళ్ళు శ్రీ సాయి సంస్థానం అనేదొకటి ఏర్పరిచి భక్తుల ద్వారా సమకూర్చిన సామాగ్రి మాత్రమే. గుర్రమిచ్చినది ఒకరైతే దానికి శాల కట్టించినది ఇంకొకరు. పోనీ ఆ విధంగా సమకూడినవే అయినా శ్రీ సాయి వాటిని ఉపయోగించారా? లేదు. ఆయనేనాడు అశ్వారోహణ గాని గజారోహణ గాని పాదుకలనైనా సరిగ్గా ఉపయోగించేవారే కాదు. ఆయన దక్షిణగా తీసుకొనిన సొమ్మంతా ఏమైంది? విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నారా? లేదే. మరేం చేశారు? తెలుసుకుందాం. ఈ దక్షిణ విషయంలో శ్రీ బాబాయే స్వయంగా చెప్పిన మాట ఒకటి. నేను అందరినీ దక్షిణ అడుగను. భగవంతుడు ఎవరిని చూపించితే వారినే అడుగుతాను. అలాగని ఎక్కువిస్తే తీసుకోను, తక్కువైతే అడగకుండా ఊరుకోను. ఈ ఉత్సవాలు, ఈ జెండాలు, ఈ పండుగలు, ఈ గుండిగలు ఎన్ని ఉన్నా అవేవీ నావి కావు. నా లంగోట, పొడగాటి ముతక చొక్కాయి, అంగోస్త్రము, తలగుడ్డ, ఆ జోలె, ఈ సీనారేకు డొక్కు ఇవి మాత్రమే ఈ శరీరానివి. ఇక నా ఆత్మకు నా భక్తులు తప్ప మరెవ్వరూ లేరు. అటువంటి శ్రీ బాబా ప్రతిరోజు తనకు చేరిన ధనంలో అతి స్వల్ప భాగాన్ని నిత్యాగ్నిహోత్రంలోని కట్టెలకు, తన చిలుములోనికి నాటు పొగాకు కోసము ఖర్చు చేసేవారు. తక్కిన అత్యధిక భాగం సొమ్మంతా ఆశ్రయించిన వారందరికీ మనిషికి ఒక్కంటికి రూపాయి మొదలు 50 రూపాయల వరకు పంచిపెట్టేవారు. షిరిడి మరలి వచ్చిన తొలి రోజులలో తాము అడవులలో మసులుతుండగా అన్వేషించి మరీ అన్నం పెట్టిన బాయిజాబాయి సేవకు కృతజ్ఞతగా ఆ కుమారుడైన తాత్యాకు రోజుకి ఒకటికి 25 రూపాయలు పైగానే ఇచ్చేవారు. అదీగాక మసీదు శుభ్రపరిచేవాళ్ళు, దీపాలు పెట్టేవాళ్ళు, పితలే వంటి వాళ్ళు, ఎందరెందరో యాచకులు మొత్తం సొమ్మును అందరికీ పంచిపెట్టేసి చీకటి పడే వేళకల్లా ఖాళీ జేబులతో మిగిలేవారు. అయినా నిచ్చెన తెచ్చినందుకే 2 రూపాయల కూలి ఇచ్చినట్టు చదువుకున్నాం గదా. అటువంటి ఉదార పురుషులు ఏం వెనకేసుకుంటారు? పైగా శ్రీ బాబా తరచూ నేనెవరి వద్దనైనా ఒకటి తీసుకుంటే దానికి 10 రెట్లు ఇస్తాను అని ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పేవారు. అయినా సరే అందరికీ ఇచ్చేసిన తరువాత కూడా ఆయన దగ్గర ఏదైనా మిగిలితే ఆ సొమ్ముతో ఆ మరునాడే మసీదులో అన్నదానం చేసేవారు. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్.